అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఎన్ఎస్సి స్టాక్స్కి సంబంధించిన అప్డేట్ని తెలియజేస్తాను. గత వారం నేను కొన్ని స్టాక్స్కి సంబంధించిన వ్యూస్ అనాలిసిస్ తెలియజేశాను కదా, వాటికి సంబంధించిన రిజల్ట్ ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. డిస్క్లైమర్ ఏంటంటే, నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ కాదు. ఈ వీడియోలో అదేవిధంగా నా ఛానల్లో నేను తెలియజేసే వ్యూస్, ఒపీనియన్స్, అదేవిధంగా నా అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అనాలిసిస్ అవి పూర్తిగా ఎడ్యుకేషనల్ పర్పస్ అని గమనించగలరు. ముందుగా యాక్సిస్ బ్యాంక్ గురించి చూద్దాం. యాక్సిస్ బ్యాంక్కి నేను ఏం తెలియజేశానంటే, 1240-50 జోన్ క్రాస్ అయితేనే అది పాజిటివ్, లేదంటే ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉందని తెలియజేశాను. సో అదేవిధంగా అదే వీడియోలో నేను డౌన్ సైడ్ ఇచ్చిన టార్గెట్స్ 1150 మొదటి టార్గెట్, తర్వాత 1100 అని తెలియజేశాను. మీరు గమనిస్తే ఈరోజు దాదాపుగా 1100 దగ్గర గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి అక్కడ టచ్ అయింది. దాదాపుగా నేను ఇచ్చిన రెండు టార్గెట్లు 1150, 1100 రెండు టార్గెట్లు రీచ్ అయిపోయిందనమాట. తర్వాత టీసీఎస్ గురించి చూద్దాం. సో టీసీఎస్ స్టాక్ ప్రస్తుతం 3190 దగ్గర ఉంది. ఇది 3400 జోన్ దగ్గర, ఈ జోన్లో ట్రేడ్ అవుతున్నప్పుడు రిజల్ట్స్కి ఒక 2 రోజుల ముందనమాట. అప్పుడు నా వ్యూ ఏం తెలియజేశానంటే, స్టాక్ పడడానికి అవకాశం కనిపిస్తూ ఉంది. 3500 దాటితేనే పాజిటివ్, లేదంటే ప్రాఫిట్ బుకింగ్ వస్తుందని తెలియజేశాను. అదేవిధంగా నేను డౌన్ సైడ్ 3300, 3400 టార్గెట్లుగా ఇచ్చానమాట. సో మీరు గమనిస్తే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ స్లిప్ అయిపోయింది. 3300 ఫస్ట్ టార్గెట్ వచ్చేసింది. అదేవిధంగా ఈరోజు 3200 టార్గెట్ కూడా రీచ్ అయిపోయింది అనమాట. దాదాపుగా ₹200 డౌన్ఫాల్ వచ్చింది ఈ స్టాక్లో. తర్వాత బజాజ్ ఫైనాన్స్ గురించి చూద్దాం. బజాజ్ ఫైనాన్స్ ఈరోజు 2030 దగ్గర క్లోజ్ అయింది. నేను ఇంతకుముందు వీడియోలో ఏం తెలియజేశానంటే, 2050 జోన్ క్రాస్ అయితేనే ఈ స్టాక్ పాజిటివ్ జోన్లోకి వెళ్ళడానికి అవకాశం, లేదంటే ప్రాఫిట్ బుకింగ్కి అవకాశం ఎక్కువ అని చెప్పాను. ప్రస్తుతం అయితే ఇంకా ఇది వీక్ జోన్లోనే ట్రేడ్ అవుతూ ఉంది. నా వ్యూలో ఏ విధమైన మార్పు లేదు. తర్వాత ఎల్ఎన్టీ గురించి చూద్దాం. లార్సెన్ అండ్ టూబ్రో ఎల్ఎన్టీ స్టాక్ ఈరోజు 3465 దగ్గర క్లోజ్ అయింది. గత వారం నేను నా వ్యూని తెలియజేసినప్పుడు ఇది 3600 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. 3600 మైనర్ సపోర్టు, ఇది బ్రేక్ అయితే 3500 ఫస్ట్ టార్గెట్ అని నేను తెలియజేశాను. సో ఇది 3500 టార్గెట్ రీచ్ అయిపోయింది. దాదాపుగా ₹100 ఫాల్ అయితే వచ్చింది. ప్రస్తుతానికి ఈ స్టాక్ ఇంకా వీక్గానే కనబడుతుంది. ఒకవేళ రికవరీ వచ్చినా ఇంకా పడడానికి అవకాశం అని చెప్పొచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ఈరోజు 56,400 జోన్ దగ్గర క్లోజ్ అయింది. ఇంతకుముందు వీడియోలో నేను ఇది 57,800, 700 జోన్ దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు నా వ్యూని తెలియజేశాను కదా. 58,000 జోన్ క్రాస్ అయితేనే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ పాజిటివ్, లేదంటే ప్రాఫిట్ బుకింగ్ వస్తుందని ఆ వీడియోలో నేను చెప్పాను. సో అది 58,000 జోన్ క్రాస్ కాలేదు, ప్రాఫిట్ బుకింగ్ అయితే కంటిన్యూ అయింది. నేను 57,000 మొదటి టార్గెట్, తర్వాత 56,000 సెకండ్ టార్గెట్ ఇచ్చాను. 57,000 టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 400 పాయింట్ల దూరంలో రెండవ టార్గెట్ ఉంది. నెక్స్ట్ వీక్ ఈ 56,000 జోన్ కూడా రీచ్ అవ్వడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అయితే ఫైనల్ టార్గెట్ కూడా నేను తెలియజేస్తాను ఈ వీడియోలోనే. 53,000 నోట్ చేసుకోండి. 53,000 జోన్ అనేది చాలా క్రూషియల్. ఈ జోన్ బ్రేక్ కాకూడదు. ఈ జోన్ బ్రేక్ అవ్వనంత వరకు బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ అని చెప్పొచ్చు. సో తర్వాత వీడియోలో మిగతా స్టాక్స్కి సంబంధించిన అప్డేట్స్ అది అన్నీ నేను తెలియజేస్తాను. మీకు ట్రేడింగ్ అదేవిధంగా ట్రైనింగ్కి సంబంధించిన సందేహాలు ఉంటే మీరు టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ నాకు మెసేజ్ చేయొచ్చు. నేను ఇచ్చిన వ్యూస్ అదేవిధంగా అనాలిసిస్ మీకు నచ్చితే మీరు మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.